కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చ జరగాలన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బోనస్ ఇస్తున్నాడు, 500 రూపాయల బోనస్ అంటే ఒక్క ఎకరానికి 28 క్వింటాలు వస్తే ఒక్కొక్క క్వింటాలకు 500 రూపాయలంటే ఒక్కొక్క రైతు అకౌంట్ లో బోనస్ పేరు మీద 14,000 రూపాయలు వాళ్ళ రైతులు అకౌంట్ లో వేయాలి. నా 15,000 రూపాయలు వేయాలి, నా 14,000 రూపాయలు వేయాలి. తరుగు తాలు తేమ లేకుండా కొట్టాడు. అది కొనలే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు, అది ఇయ్యలే. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, అది ఇయ్యలే. చర్చ దీని మీద జరగాలి. 100 రోజుల లోపల నువ్వు హామీ ఇస్తున్నావు, ఈ హామీల మీద చర్చ జరగాలి. ఈ గ్యారెంటీల మీద చర్చ జరగాలి. ఈ గ్యారెంటీల మీద చర్చ జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గాడిది గుడ్డు ముందు పెట్టుకుని ప్రజల దృష్టి 6 గ్యారెంటీల మీద ఉండకుండా గాడిది గుడ్డు మీద దృష్టి పెట్టడానికే తెలంగాణలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ఎత్తుగడలను ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇవాళ రిజర్వేషన్ల పేరుతో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ మాట్లాడుతున్నాడు భారతీయ జనతా పార్టీ నాయకుడు సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని చెప్పి తొలగిస్తామని చెప్పి ఆయన మాట్లాడిందట. ఆయనను చెప్పుతో కొట్టాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. రేవంత్ అన్న, నీకు సవరణకు రిజర్వేషన్ల రద్దుకు కూడా తేడా తెలవకుండా ఏందన్నా నువ్వు? సవరణ వేరు, రద్దు వేరన్న విషయాన్ని ఒక్కసారి తెచ్చుకోవాలి. అరే నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాల్లో 100 సార్లు రాజ్యాంగ సవరణ చేసింది.